దేవుని మందిరంలో గడపడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎంతో మంది సమయాన్ని చూడలేకపోయారు, బలహీనంగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు. కానీ మానైతే భద్రపరిచి ఆయన రెక్కల కింద ఆశ్రయాన్నిచ్చి ఆయన స్తుతించేవారుగా, ఆయన గణపరిచేవారుగా ఉంచినందుకై దేవుని నామానికి ఘనమైన వేలాది స్తోత్రాలు చెల్లించుకోవాలి. 2 మంది చదువుకున్న భాగాన్ని ఆరాధనోత్సవాలు బాగా కీర్తనలు 30 అధ్యాయం 4 వచనం చదవండి దయచేసి బిగ్గరగా. యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి. ఈరోజు ఏ నామం మనల్ని బలవంతులుగా చేస్తుందంటే చెప్పండి, ఏ నామం? యేసు నామం. యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య నామంలో బలం ఉంది, యేసయ్య నామంలో స్వస్థత ఉంది. యేసయ్య నామంలో ఏమేమి మేలు కలిగినాయి మనకి, యేసయ్య నామంలో ఏమేమి ఆశీర్వాదాలు కలిగినాయి. క్లుప్తంగా ఒక 5 విషయాలు ధ్యానం చేసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. జాగ్రత్తగా ఉండే యేసయ్య నామం ద్వారా ఏమి కలిగింది. మొదటిగా 1 యోహాను 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1 యోహాను 2:12 చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి. చాలు. ఎందుకు దేవుని స్తుతించాలి? ఎందుకు యెహోవా భక్తులారా ఆయన ఘనపరచాలి? ఎందుకు యెహోవాను సన్నిధించాలి, ఆరాధించాలి, స్తోత్రించాలి? ఎందుకు ఆయన నామాన్ని బట్టి దేవుని ఆరాధించాలంటే మొదటిగా ఏముందంట ఆయన నామంలో? ఆయన నామాన్ని బట్టి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. యేసుక్రీస్తు నామం ఏం చేసింది? యేసుక్రీస్తు నామం ఏం చేసిందంటే చెప్పండి, పాపాలన్నీ క్షమించింది, మన రోగాలన్నీ భరించింది, స్వస్థత ఇచ్చింది, మన పాపాలన్నీ క్షమించింది. ముఖ్యంగా మన జీవితాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పాపాలు క్షమించడం. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి కుష్టు వ్యాధులను తీసుకొని వచ్చారు. కుష్టు వ్యాధులను తీసుకొని వస్తే కుష్టు వ్యాధులని మనసు మీద పట్టుకొని అన్నం తీసుకొని వస్తే యేసుక్రీస్తు అంటాడు కదా, ఏమంటాడంటే అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. అక్కడ అందరూ అంటారు కదా, అదేంటయ్యా కుష్టు వ్యాధులను తీసుకొని వస్తే పాపాలు క్షమించబడ్డాయి అంటున్నావేంటి? లేచి నడవమని చెప్పగా, స్వస్థత కలిగినని చెప్పగా పాపాలు క్షమించబడుతున్నాయని అంటున్నావు ఏంటంటే, యేసుక్రీస్తు అన్నాడు ఈ కుష్టు వ్యాధి కంటే పాపపు కుష్టు భయంకరమైనది అంటున్నాడు. ఈరోజు కుష్టు వ్యాధి నయం కాదు ముఖ్యం కాదు, కానీ పాపాలు క్షమించబడటం ముఖ్యం. కుష్టు వ్యాధి ఉన్నా పర్వాలేదు, కానీ పాపాలు క్షమించబడకపోతే పరలోక రాజ్యానికి చాలు. కుష్టు వ్యాధితో పరలోకానికి చాలవచ్చు, కానీ కుష్టు వ్యాధి కనుగొండి దేవుని స్తుతించవచ్చు, దేవుని రాజ్యంలో చాలవచ్చు, కానీ పాపాలుండి పరలోకానికి చాలు. అందుకనే ఈ రోగాల కంటే ముఖ్యమైనది ఏంటంటే పాపాలని క్షమించడం, పాపాలని క్షమించడం. అందుకనే యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఏం జరిగింది చెప్పండి? పాపాలు క్షమించబడ్డాయి. అందుకే దేవుని స్తుతించాలయ్యా, నీ నామాన్ని బట్టి నా పాపాలు క్షమించబడ్డాయి. నిజంగా క్షమించరాని పాపాలు చేశాను నేను, నువ్వు, మనం దేవుడు క్షమించలేని పాపాలు. అందుకనే ఆయన అంటాడు కదా 86 వచనంలో, క్షమించడానికంట సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడంట. చదవండి కీర్తనలు 86:5. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన
మనస్సు కలిగిన వాడివి. క్షమించుటకు సిద్ధమైన. ఈ రోజుల్లో ఎవరు క్షమించలేరు. నీ భర్త దగ్గర పోయి చెప్పు నీ పరిస్థితి, నీ భార్య దగ్గర చెప్పు నీ పరిస్థితి, నేను వ్యభిచారిని, నేను తిరిగిపోతుంది, నేను తాగిపోతుంది అని చెప్పు. క్షమిస్తారా? ఏమాత్రం కూడా క్షమించరు. కానీ దేవుడు అయితే క్షమిస్తాడు. ఎటువంటి పాపమైనా సరే, ఎంత దుర్మార్గుడైనా, ఎంత వ్యభిచారమైనా, ఎంత దొంగమైనా, హంతకుడైనా దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. 25 కీర్తన 11 వచ్చింది. కీర్తనలు 25:11. యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించు. నీ నామాన్ని బట్టి. ఈరోజు ఘోరమైన పాపం కలిగిన వాళ్ళు చెప్పండి. ఎటువంటి పాపం కలిగిన వాళ్ళు? ఘోరమైన పాపం. ఎక్కడుంది పాపం? ఎక్కడుంది పాపం? ఎక్కడుంది? మన హృదయంలో ఉంది పాపం. ఎక్కడుంది? హృదయం అన్నిటికంటే వాస్తవమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు కూడా లేడు. నీ హృదయాన్ని నువ్వు గ్రహించలేవు, నా హృదయాన్ని నేను గ్రహించలేదు. మన హృదయం ఘోరమైన పాపంతో, ఘోరమైన వ్యాధితో ఉంది. అందుకనే అందుకని దావీదు, ప్రభువా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించు. నీ నామమును బట్టి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మత్తయి సువార్త 8:2 ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి. ప్రభువా నీకు ఇష్టమైతే. ఈరోజు పాపపు కుష్ఠతో ఉన్నామా? పాపపు కుష్ఠతో ఉన్నాం. ఆయనకి మొక్కాలి, ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయన స్తుతించాలి, ఆయన గురించి మోకరించి సాగిలపడి నమస్కరించి ఆరాధించాలి. ఎందుకు? మన పాపాలు క్షమించాలి. ఆయన నామాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి ఆ ప్రభు సన్నిధిలోకి చేరి, ఆ దేవుని మందిరంలోకి చేరి, ఆయన ముందర మొక్కి, ఆయనను గణపరిచి, ఆయనను నమస్కరించి ఆరాధించే బిడ్డలుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నందుకే మనం తెలియజేసుకోవాలి. ఆయన నామములో ఏముంది చెప్పండి? పాపాలు క్షమించబడ్డాయి. ఆయన నామంలో పాప క్షమాపణ జరిగింది. ఆరాధించాలి. ప్రభువా నీ నామంలో నా పాపాలన్నీ క్షమించాను, అందుకే నిన్ను స్తుతిస్తాను, అందుకే నిన్ను ఆరాధిస్తాను. ఆ ప్రభు సన్నిధిని మోకరించి ఆయన ముందర బ్రొక్కెదము. ఆ ప్రభు సన్నిధిని మోకరించి ఆయన ముందర బ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనిన అయ్యాయి మనకెంత మేలగును. రాణియు చాయించి పాడెదము, రక్షణ మార్గం మన ప్రభువే. ఆయన స్తుతించాలి. రండి ఉత్సవించుదాం, పాడదాం, స్తుతిద్దాం, గణపరుద్దాం. ఎందుకంటే ఆయన నామములో పాప క్షమాపణ. ఒకటోది చెప్పడం చెప్పండి. ఆయన నామంలో ఏం దొరికింది మనకి? పాప క్షమాపణ. రెండో చూద్దామండి. ఆయన నామంలో ఇంకేం దొరికింది? కీర్తనలు 89:16 వచ్చారు. కీర్తనలు 89:16 నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. ఆయన నామంలో చెప్పండి.
చెప్పండి. హర్షించడం అంటే సంతోషం, సమాధానం, నెమ్మది. దేవుని నామాన్ని బట్టి, దేవుని నామం లేకపోతే ఏడుపే, దుఃఖమే, కన్నీరే. ఎవరు కూడా ఓదార్చేవాళ్ళు లేదు, ఆదరించేవాళ్ళు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన నామంలో ఏమొచ్చింది చెప్పండి? సంతోషం వచ్చింది. ఆయన నామంలో సమాధానం వచ్చింది. ఆయన నామంలో హర్షించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికి లేని గొప్ప భాగ్యము. ఆయన నామంలో ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి బలహీనగా ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన నామంలో సంతోషం, సమాధానం. అక్కడ ఆయన సన్నిధిలో కీర్తనలు 21:6 చదవండి. కీర్తనలు 21:6 నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీ భక్తులు నియమించినారు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లాసింపజేసి ఉన్నావు. నీ సన్నిధిని ఎక్కడ సంతోషం? ఎక్కడ చెప్పండి? డబ్బులు కాదు, ఎక్కడ ఆస్తుల్లో కాదు, లేకపోతే ఉద్యోగాల్లో కాదు, లేకపోతే ఉన్నత స్థితిలో కాదు. ఎక్కడంటే ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో అంటాడు. ఆయన నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లాసింపజేస్తున్నావు. ఎంత గొప్ప సంగతి అంటే దేవుని సన్నిధిలో సంతోషం, దేవుని మందిరంలో సంతోషం. అందుకనే సీయోనులో చెప్పండి ఏగిపోతాయంట. దుఃఖము, నిట్టూర్పు, కన్నీళ్ళు, బాధ, అవమానం అన్ని కూడా ఎగిరిపోతాయి. ఇంటి దగ్గర ఏడ్చుకుంటూ ఉండొచ్చు, పరిస్థితులు బాగా ఉండొచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు, నాణ్యవాళ్ళు లేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో చెప్పండి దుఃఖం ఎగిరిపోద్ది, కన్నీరు ఎగిరిపోద్ది, నిట్టూర్పు ఎగిరిపోద్ది. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం, సుఖం, సమాధానం, నెమ్మది. ఈరోజు దేవుని సన్నిధిలో సంతోషం. ఒకప్పుడు సంతోషం లేదు, ఒకప్పుడు అంతా దుఃఖమే. మన దుర్నీతిని బట్టి, మన చెడ్డ క్రియలను బట్టి, మన వ్యసనాలను బట్టి ఎప్పుడు బాధే. అందుకనే 1 కొరింథీ 13:6 చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:6 దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు. ఏ విషయంలో ఉన్నా చాలా మంది దుర్నీతి విషయంలో సంతోషపడుతున్నారు ఈ రోజుల్లో. దుర్నీతి విషయంలో నేను బాగా తాగుతున్నా, అదొక సంతోషం. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా, అదొక సంతోషం. కొంతమంది నేను బాగా అబద్ధాలు ఆడుతున్నా, అదొక సంతోషం. కొంతమంది నేను పాపం చేస్తున్నా, పాపంలోనే సంతోషం. వ్యభిచారంలో సంతోషం. ఈరోజు చాలా మంది సంతోషాన్ని కొనుక్కుంటున్నారు. త్రాగి మత్తులుగా ఉండి సంతోషాన్ని కొనుక్కుంటున్నారు, క్షణికమైన సంతోషం. అందుకనే పౌలు భక్తుడు రాసుకుంటున్నాడు కదా, చెప్పండి దుర్నీతి విషయమై సంతోషపడక ఎక్కడంట సత్యమందు సంతోషపడు. ఈరోజు దేవుని స్తుతించా, దేవుని మందిరంలోకి వచ్చా, అది సంతోషం రావాలి. ఈరోజు నేను మందిరాన్ని అనుకుంటా, ఈరోజు ఇంటి దగ్గర ఏమన్నా, ఈరోజు నేను వచ్చేసా, ఈరోజు నేను వచ్చేసా, అది కాదు సంతోషం. సత్యమందు సంతోషం. ఒకప్పుడైతే నువ్వు నేను ఎటువంటి స్థితిలో ఉన్నామంటే దుర్నీతి విషయంలో సంతోషపడావు, దేవునికి దూరంగా ఉండి సంతోషపడావు. కానీ ఇప్పుడైతే దేవుని సన్నిధిలో చేరి సత్యమందు సంతోషిగా దేవుని నాలే ఉంచారు. అందుకనే లోకస్వార్తలో ఒక చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. 15:7 లోకస్వార్త 15:7 అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే
పరలోకంలో సంతోషపడ్డ. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి. దేవుని మందిరంలోకి రావడం ద్వారా 99 మంది అంట. ఎవరు ఆ 99 మంది చెప్పండి? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక పాపి, నువ్వు నేను రక్షణ పొంది మానసు పొంది దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తే వచ్చే సంతోషమే వేరు. ఈరోజు అటువంటి సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అదే 15:9 కూడా చూస్తే, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువాడిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, పోగొట్టుకున్న నాణ్యము దొరికినదనే. పోగొట్టుకున్న నాణ్యము ఏం పోగొట్టుకున్నా? ఒకప్పుడు నువ్వు నేను పోగొట్టుకున్నావు. ఆత్మని పోగొట్టుకున్నావు, సైతానికి అప్పచెప్పావు, లోకానికి అప్పచెప్పావు, ఇష్టం వచ్చిన రీతిలో జీవించావు. సంతోషం లేదు, సమాధానం లేదు, లోక విషయాల్లో ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తూ ఉంటుంటే పోగొట్టుకున్న ఆత్మని తిరిగి పొందుకుంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అందుకనే అంటున్నాడు కదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుని, నాతో కూడా సంతోషించుని. అదే అధ్యాయంలో ఇంకొక వచనం కూడా 23వ వచనం, 23 కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం. ఎందుకు చెప్పండి? ఎందుకంట ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఈ నా కుమారుడు, ఆ నా కుమారుడు, ఆ కుమార్తెవి ఎవరు తెలుసా? నువ్వు నేనే. నువ్వు నేనే ఆ కుమారుడివి, నువ్వు నేనే ఆ కుమార్తెవి. తప్పిపోయి బ్రతికా, చనిపోయి బ్రతికా, ఇష్టం వచ్చినట్టు జీవించి తెలుసుకుని మరలా తండ్రి దగ్గరకు వచ్చావు. ఈరోజు అటువంటి సంతోషాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఏమేమి తప్పిపోయింది ఇక్కడ చెప్పండి? గొర్రె తప్పిపోయింది, ఇంకా జ్ఞానం తప్పిపోయింది, ఇంకా కుమారుడు. ఆ గొర్రె, ఆ జ్ఞానం, ఆ కుమారుడు ఎవరు కాదు, నువ్వు నేనే, మనమే. ఈరోజు ఆయన నామాన్ని బట్టి ఏం చేయాలంటే చెప్పండి? ఆయన నామాన్ని బట్టి సంతోషం, ఆయన నామాన్ని బట్టి సమాధానం, నెమ్మది, దినమెల్లా హర్షించుచున్నాడు. చెప్పండి ఒకటి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి? ధ్యానాంశం ఆయన నామాన్ని బట్టి స్తుతించండి, ఆయన నామాన్ని బట్టి ఘనపరచండి, ఆయన్ని ఆరాధించండి. ఎందుకు ఆయన నామాన్ని బట్టి స్తుతించాలి? ఒకటది చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఎందుకు అంటే ఆయన నామములో పాప క్షమాపణ, ఆయన నామములో పాపాలని క్షమించబడ్డాయి, అందుకే ఆయన స్తుతించాలి. రెండవదిగా ఆయన నామములో సంతోషం, ఆయన నామములో ఆనందం, ఆయన నామములో సమాధానం. చెప్పుకుందాం మనం. ఏ కదది? ఏ సంతోషం? చపల సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. వా, చపల సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇచ్చావయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. మూడో చూద్దామండి. మూడవదిగా కీర్తనలు 23:3 మనకందరికీ తెలిసిన భాగం. కీర్తనలు 23:3 నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చెప్పండి, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను, ఆయన నామాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి, ఆ యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఎక్కడ నడుస్తున్నాం మనం? నీతి మార్గములు. ఒకప్పుడు మన మార్గాలు చెడు మార్గాలు, వంకర మార్గాలు. ఒకప్పుడు నీ మార్గాలు, నా మార్గాలు దుర్మార్గపు మార్గాలు, పాపపు మార్గాలు. పాపము చేయడానికి పరుగులెత్తే పాదాలు, పాపము చేయడానికి పరుగులెత్తే చేతులు, పాపము చేయడానికి పరుగులెత్తే ఆలోచన. ఒకప్పుడు
కానీ ఎప్పుడైతే చెప్పండి ఆయన నామాన్ని బట్టి ఏ మార్గాలంట నీతి మార్గాల్లో యెషయా గ్రంథం 65:2 యెషయా గ్రంథం 65:2 తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోపల లోని ప్రజల వైపు దినమంతా నా చేతులు. ఎవరైతే ముందు చదువుతున్నారో వాళ్ళకి అవకాశం లేదు. దయచేసి ఎవరైనా ఎవరైతే ముందు వాక్యాన్ని ఇస్తారో వాళ్ళకి అవకాశం లేదు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోపల లోని ప్రజల వైపు దినమంతా నా చేతులు. ఒకప్పుడు నీ మార్గాలు నా మార్గాలు చెడు మార్గాలు. చెప్పండి ఎటువంటి మార్గాలు? చెడు మార్గాలు, చెడు ఆలోచనలు. దినమంతా కూడా ఆయన చేతులు దాపుతున్నాడంట, లోపడట్లేదంట. ఇదిగో మంచి మార్గం ఇటు, ఇదిగో ఇది రా అంటే మంచి మార్గం ఇక్కడికి రా అంటే ఎవరు రాట్లా. ఇదిగో ఆదివారం దేవుని మందిరంలోకి రా అంటే మార్గంలోకి కనబట్ల. కాళ్ళు మందిరానికి నడలేకపోతున్నాయి, ఇంకెక్కడికైనా పోతాయి. ఆ కాళ్ళు పాపం దగ్గర పోతాయి, ఆ కాళ్ళు లేకపోతే విభజన దగ్గర పోతాయి, ఆ కాళ్ళు జోలు దగ్గర పోతాయి, ఆ కాళ్ళు తాగుబోతుల దగ్గర పోతాయి. దేవుని మందిరంలోకి మాత్రం రాలే. ఒకప్పుడు చెడు మార్గం వైపు నీ పాదాలు నా పాదాలు పరుగులెత్తాయి. ఆయన దినమంతా కూడా చేతులు చాపి దినమంతా కూడా ఇర్మియా గ్రంథం 25:25 ఇర్మియా 25:25 ఇర్మియా గ్రంథం 25:5 4 కలిసి చదవండి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకూడనట్లు నేను మీకు ఏ బాధ కలుగజేయకూడనట్లు అన్య దేవతలను అనుసరించలేదు, వాటిని పూజించలేదు, వాటికి నమస్కారం చేయటం మాని మీరందరూ మీ చెడ్డ మార్గములు మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగి చాలు. ఏ మార్గాలంట? చెడ్డ మార్గాలు, దుష్ట క్రియలు. పైన ఉందంటే అన్య దేవతలను అనుసరించలేదు, వాటిని పూజించలేదు, వాటికి నమస్కారం చేయటయు మాని. అన్య దేవతలను పూజించడం, నమస్కారం చేయటం, లేదా వాడికి మొక్కడం అవన్నీ మాని ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోకి రావాలి, నీతి మార్గాల్లోకి రావాలి, దుష్ట మార్గాలు మానే. ఇర్మియా 18:11 కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోను యెరూషలేము నివాసులతో ఇట్లను యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, నీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ నీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకున్నది. దుష్ట మార్గం, చెడ్డ మార్గం. ఇంకా ఏముంది అక్కడ చెప్పండి? మీరందరూ మీ దుష్ట మార్గాలను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకున్నాడు. ఒకప్పుడు దుష్ట మార్గాలు, ఒకప్పుడు చక్కనైన మార్గాలు లేవు, ఒకప్పుడు వంకర చాలు, ఒకప్పుడు చెడు మార్గాలు. దేవుడు అంటున్నాడు, ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన నామాన్ని బట్టి నీతి మార్గములలో. ఒకప్పుడు చెడు మార్గంలోకి పోతే ఇప్పుడైతే నీతి మార్గంలో నడిపించేవయ్యా నీ నామాన్ని బట్టి. అందుకే నిన్ను స్తుతిస్తాం, అందుకే నిన్ను ఆరాధిస్తాం. చెప్పండి ఆయన నామములో పాప క్షమాపణ, ఆయన నామంలో రెండవది సంతోషం, సమాధానం, ఆనందం. ఆయన నామంలో మూడవది నీతి మార్గాలు, చెడు మార్గాలు, దుష్ట మార్గాలు, వంకర మార్గాలు అన్నీ పోయాయి. 4వ చూద్దామండి. కీర్తనలు 25:5 కీర్తనలు 25. నీ రక్షణను బట్టి
మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మా దేవుని నామమును బట్టి ఏంటంటే ధ్వజం అంటే చెప్పండి. ధ్వజం అంటే చెప్తాను చూద్దాం. ధ్వజం అంటే జయం. చెప్పండి. ధ్వజం అంటే విజయం, గెలుపు. ఈరోజు చాలా మంది ధ్వజాలు ఎత్తుతూ ఉంటారు. దాని అర్థం తెలియకుండానే ధ్వజాలు ఎత్తుతూ ఉంటారు. నిజమైన ధ్వజం సిలువ వలన విజయం, మరణం మీద విజయం, సైతాన్ మీద విజయం, చావు మీద విజయం. ఎవరికి? ఇవన్నీ నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు మరణం మీద గెలిచాడు, సైతాన్ మీద గెలిచాడు, లోకం మీద గెలిచాడు, చావు మీద గెలిచాడు. యేసుక్రీస్తు గెలవడం మాత్రమే కాదు, ఆయన ఒక్కడే గెలవడం కాదు. చెప్పండి. నీకు నాకు కూడా వాటి మీద విజయాన్ని ఇచ్చాడు. అందుకనే ధ్వజం, ఆయన నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ప్రతి ఆదివారం కూడా మనం ధ్వజం ఎత్తి ఆయన స్తుతించాలి. ప్రతి ఆదివారం మన ధ్వజాలెత్తి ఆయన కీర్తించాలి, ఆయన స్తుతించాలి. అందుకనే నిర్గమకాండం 17:15 చదవండి. నిర్గమకాండం 17:15 తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, దానికి ఏం పేరు పెట్టాడంట? యెహోవా నిస్సి అంటే అర్థం చదవండి కింద 4. యెహోవా నిస్సి అంటే చెప్పండి ఏంటది? ధ్వజం, విజయం. ఈరోజు యెహోవా నిస్సిగా నిన్ను ఉంచాడు. విజయం పొందేవారిగా, గెలుపు. ఓడిపోయే వాళ్ళం కాదు. తాత్కాలికమైన శోధనకి, తాత్కాలికమైన బాధలకి, తాత్కాలికమైన అనారోగ్యాలకి, తాత్కాలికమైన ఇబ్బందులకి కృంగిపోయే వాళ్ళం కాదు. కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు, విజయాన్ని ఇచ్చేవాడు. శారీర కార్యాల మీద, శారీర అనారోగ్యాల మీద ఈరోజు దేవుడు గెలిపించాడు. అందుకే ఆయన్ని స్తుతించాలి. 74 కీర్తన 3 వచ్చు. 74:3 శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడైన చోట్లకు విజయము చేయము. నిత్యము ఏ చోట్ల? ఒకప్పుడు నీ నా హృదయం పాడైపోయిన స్థలం, పాడైపోయిన హృదయం, పాడైపోయిన చోటు. కానీ ఇప్పుడు విజయాన్ని ఇచ్చేది మన హృదయం. గెలుపు గర్వం, విజయపు గర్వం యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా, యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా ఈరోజు విజయం వచ్చింది. ఆయన మరణపు ముళ్ళు విరిచినట్లే. చెప్పండి. 1 కొరింథీ 15:57 చదవండి. 1 కొరింథీ 15:57 ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. చాలు. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏం చేశాడు చెప్పండి? మరణపు ముళ్ళునే విరిచాడు, పాపాన్ని విరిచాడు. పాపానికి ఉన్న బలం అంట ఏంటంట? చెప్పాలి. పాపానికి ఉన్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. అసలు ధర్మశాస్త్రమే పాపం అని చెప్తుంది ఇక్కడ. ఆ ధర్మశాస్త్రపు ముళ్ళును విరిచాడు. ఇంకా చాలా మంది ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఏలాడబడుతున్నారు. ధర్మశాస్త్రం అంటారు, లేకపోతే అయ్యి అంటారు, ఈ అంటారు, లేకపోతే ఆ రోజులు అంటారు, ఈ రోజులు అంటారు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు అంటారు. ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది.
పాపానికి ఉన్న బలం, పాపానికి బలం ధర్మశాస్త్రమే. ఆ బలాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ముళ్ళని విరిచాడు. విజయుడు సర్వాత్ములో, విజయుడు సర్వాత్ములో, విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయను, విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయను. మరణపు ముళ్ళు, పాపపు ముళ్ళు, సమాధి ముళ్ళు, చావు ముళ్ళు, లోకపు ముళ్ళు, ఈ లోకంలో అన్ని ముళ్ళు విరిచి చెప్పండి ధ్వజాన్ని ఎత్తే వాళ్ళగా చేశాడు దేవుడు. ఆయన శిలువ విజయంతో నువ్వు నేను కూడా ధ్వజాన్ని ఎత్తేవాళ్ళగా ఉంచాడు. అందుకే ఈ రోజు ఆయన ఆరాధించాలి, అందుకే ఆయన స్తుతించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయం. ఏ విజయం అంట చెప్పండి, అత్యధికమైన విజయం. ఎంత గొప్పది! మనలను ప్రేమించిన వారి ద్వారా. ఎవరు ప్రేమించారు? ఎవరు ప్రేమించాక? ఎవరు? నీ భర్త, నీ భార్య, నీ పిల్లల, నీ తల్లిదండ్రుల, నీ బంధువుల. నీ దగ్గర ఆస్తున్నంతసేపే ప్రేమించారు, గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర ఏదో లాభం ఉన్నంతసేపే నిన్ను ప్రేమిస్తారు. అందరూ కూడా వదిలిపెట్టిపోతారు ఏదో ఒక రోజు. కానీ యేసయ్య మాత్రం విడువడు, ఎడబాయడు. అందరూ నన్ను విడిచినా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువాలంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట అందరూ నన్ను విడిచిన. లోకంలో ఎవరు విడిచినా నిన్ను ప్రేమించేది యేసుక్రీస్తు మాత్రమే. నీ కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు మాత్రమే. నీ కొరకు రక్తాన్ని చిందించింది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ద్వారా నీకు నాకు అత్యధికమైన విజయం. అందుకే ఆయన్ని ఆరాధించాలి. చివరిగా 5వ చూద్దామండి. 5వ చూసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 69. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామాన్ని బట్టి, నీ దేవుడైన యెహోవా నామం బట్టి చాలు. నీ దేవుడైన యెహోవా నామం బట్టి ఆయన నిన్ను చెప్పండి ఏం చేసిండు? శృంగారించిండు. అంటే అంటే చెప్పండి, శృంగారించడం అంటే ఏంటి? శృంగారించడం అంటే అలంకరించడం. శరీరం తల నుంచి కాలి దాకా పెళ్లి కూతుర్ని అలంకరిస్తారు. పెళ్లి కూతుర్ని ఏం చేస్తారు? అలంకరిస్తారు. పైనుంచి కింద దాకా ఆ తల, ఆ పాపిడి పిల్లలు, ఆ కళ్ళు, కాటిక, లేకపోతే పెదాలకు లిప్స్టిక్లు, ముఖానికి ఫేస్ మాస్కులు, పౌడర్లు. ఆ మధ్య ఒక పెళ్లికి వెళ్ళాడు. వెళ్తే ఆ పెళ్లి కూతురు ఎట్లా ఉందంటే అసలుకి దేవకన్యలాగా ఉంది. మామూలుగా లేదు అసలు. వాము అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంత చక్కగా అలంకరించారే, ఎవరో అలంకరించింది. ఆ మేకప్ వాళ్ళు ఎవరు? అందరూ వాళ్ళ ఫోన్ నెంబర్
తీసుకొని అంటున్నారు కదా, మా ఇళ్ళలో కూడా పెళ్లి జరుగుతుంది, మేము కూడా నేను ఆహ్వానిస్తాం, వచ్చి అలంకరించాయంటే ఓ ఖచ్చితంగా వస్తానని అంటున్నాడు. తీరా పెళ్లి అయిపోయిన తర్వాత 5వ రోజు 6వ రోజు ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్తే ఆ అమ్మాయిని చూస్తే అంతకుముందు అమ్మాయికి ఈ అమ్మాయికి అస్సలు పోలికలేదు. భయంకరంగా ఉంది, నల్లగా మొఖం నిండా మచ్చలు. పెళ్లిలో చూస్తే మెరిసిపోయింది దేవకని లాగా, విడిగా చూస్తే మొఖం నిండా మచ్చలే, చూడటానికి అసహ్యం. కాకి పిల్లైన కొద్దిగా అందంగా ఉండేమో కానీ మాకైతే నవ్వు వచ్చింది. నిజంగా ఈరోజు ఎట్లా పరిస్థితి ఉంది, నిజంగా నవ్వుతున్నాం కానీ నా పరిస్థితి కూడా అదే. వేషధారణ పూసుకొని, ఒకప్పుడు మొఖం నిండా రంగు పూసుకొని, బైబిల్ పట్టుకొని వేషధారణతో మందిరానికి వచ్చిన వాళ్ళమే నీ బ్రతుకు నా బ్రతుకు. ఒక్కసారి మేకప్ తీసేస్తే వేషధారణ, ఒకప్పుడు నేను వేషధారిగా జీవించాను. వేషధారిగా పై భక్తి పలికినవాగా, భక్తి పొందాలిగా, భక్తిమంతుడిగా, నీతిమంతురాలిగా ఉంటే ఆయన చెప్పండి ఏం చేశాడు? యెహోవా నామాన్ని బట్టి ఆయన నన్ను శృంగారించాడు. గొర్రె పిల్ల పెండ్లి కుమారుడు రానంటుండే పెండ్లి కొరకు సిద్ధపడిన వధువు ఈరోజు ఆయన్ని ఎదుర్కొనే గొర్రె పిల్ల వధువు సంఘముగా నిన్ను ఇంకా ఏం చేస్తున్నాడు చెప్పండి? శృంగారిస్తున్నాడు. ఇంకా మచ్చలున్నాయి, ఇంకా మాయలున్నాయి, ఇంకా శోధనలున్నాయి, ఇంకా దాగులున్నాయి. ఎప్పటికప్పుడు సరి చేస్తూ, ఎప్పటికప్పుడు గుచ్చుతూ, ఎప్పటికప్పుడు బాగా చేస్తూ, మేకప్ చేస్తూ అలంకరిస్తున్నాడు. వా, నీ నామాన్ని బట్టి నన్ను అలంకరిస్తున్నావు. యేసుకేలు 16:4. ఒకప్పుడు నీ నా పరిస్థితి అదే. యేసుకేలు 16:4. నీ జననం చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, శుభ్రమవుటకు నీవు నీళ్ళతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయబడని ఎవరు కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడు ఒక్కడును లేకపోయింది. నీ పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడని అసహ్యముగా ఉంటుంది. నీ బ్రతుకు నా బ్రతుకు అసహ్యమైన బ్రతుకు. ఎటువంటి బ్రతుకు అంట? చూడలేకపోయిన బ్రతుకు. ఒకప్పుడు నీవు నేను అసహ్యమైన స్థితిలో ఉన్నాం, ఎవరు కూడా చూడలేని స్థితిలో ఉన్నాం. అటువంటి నిన్ను నన్ను చెప్పండి ఏం చేశాడు? ఆయన శృంగారించాడు, అలంకరించాడు. కీర్తన 96:9. ఏ అలంకారాలు చూద్దామండి? కీర్తన 96:9. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. ఏ అలంకారాలు అంట? చెప్పండి. ఈరోజు దేవుడు శృంగారించాడు. ఏ అలంకారాలతో? పరిశుద్ధ అలంకారాలు. ఒకప్పుడు అసహ్యం, ఒకప్పుడు దుర్మార్గత, ఒకప్పుడు పాపం, ఒకప్పుడు చూడలేకపోయిన స్థితి. కానీ ఇప్పుడైతే పరిశుద్ధ అలంకారాలు. కనపడే వాళ్ళందరూ ప్రైజ్ లాడ్ చెప్తారు. ఒకప్పుడు కూడా ప్రైజ్ లాడ్ చెప్పేవాళ్ళే కానీ పక్కన తిట్టుకునే వాళ్ళే. కానీ ఇప్పుడు దేవుని నామాన్ని బట్టి, దేవుడు ఆయన నామాన్ని బట్టి శృంగారించాడు. చెప్పండి ఏం చేశాడు? ఆయన శృంగారించాడు. యెషయా 61:10. యెషయా 61:10. శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన నాకు రక్షణ వస్త్రాలు ఏం చేశాడు చెప్పండి? రక్షణ వస్త్రాలు ధరింపజేసి
పరిశుద్ధ అలంకారాలు, ఒకప్పుడు పాప పట్ట, ఒకప్పుడు దుర్మార్గత, ఒకప్పుడు అసహ్యం. ఆయన నామాన్ని బట్టి నీతి అనే పైపట్ట, రక్షణ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు, ఆయన స్తుతించడానికి స్తుతి వస్త్రాలు ఇచ్చారు. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. చెప్పండి, ఆయన నామాన్ని బట్టి. చదవండి మళ్ళీ ఒకసారి కీర్తనలు 30:4. కీర్తనలు 34. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన నామాన్ని బట్టి. చెప్పండి, ఏం చేసింది ఆయన నామం? వాడు చెప్పాలి, పాప క్షమాపణ ఇచ్చింది. రెండోది, ఆయన నామాన్ని బట్టి సంతోషం, ఆనందం. ఎటువంటిది? చెప్పల సఖ్యము, మహిమాయుక్తమైన సంతోషం. మూడోది, ఆయన నామాన్ని బట్టి నీతి మార్గాలు, చెడు మార్గాలు, దుష్ట మార్గాలు, వంకర మార్గాలు పోయాయి. ఆయన నామాన్ని బట్టి నీతి మార్గాలు. నాలుగోది, ఆయన నామములో విజయం, ధ్వజవేతలు, మరణములు, చావులు, లోకములు, సమాజములు, సైతాములు దేవుడు విరిచాడు, విజయాన్ని ఇచ్చాడు. యెహోవా నిస్సి. చెప్పండి, యెహోవా నిస్సిగా. ఐదవదిగా ఆయన నామములో అలంకరించాడు. ఆయన రాకడ కొరకు, ఆయన ఎదుర్కోవడానికి, ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, ఆయన రాకడ కొరకు పెళ్లి వస్త్రం, నీతి వస్త్రం, నీతినే పైబట్ట, రక్షణ వస్త్రం, పరిశుద్ధ అలంకారాలు. చూడనల్లోకపోయిన స్థితి నుంచి, అసహ్యపుట్టిన స్థితి నుంచి, పాపపు స్థితి నుంచి అందరూ చూసే స్థితిలోకి, అందరూ కొనియాడే స్థితిలోకి ఆయన రక్షణాస్త్రం ఇచ్చాడు. అందుకే ఆయనే ఆరాధించినటువంటి ఆరాధన చేసేటువంటి దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. 2 నిలబడతాం.